నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది ఓవైపు బీసీ కులగణన మీద చర్చ జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన రెండు అంశాలని ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆమోద ముద్ర వేసుకున్నారు సో ఈ నేపథ్యంలో కొంతమంది ప్రశంసిస్తున్నారు బీసీలు కొంతమంది ఎస్సీలు అంటే వెనకబడిన తరగతులంతా కూడా ప్రశంసిస్తున్నాయి మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా మందకృష్ణ మాది కావచ్చు మాల మహానాడుకు సంబంధించిన నాయకులు కావచ్చు ఈ ఎస్సీ వర్గీకరణను వాళ్ళు తప్పుపడుతున్నారు ఈ తప్పుడు లెక్కలు కరెక్ట్గా మాకు అనుకున్నటువంటి రిజర్వేషన్లు మేము అనుకున్నటువంటి మా శాతానికి మా జనాభాకు తగ్గటువంటి శాతం మాకు ఇవ్వలేరంటూ కొంత లడాయి చేసే ప్రయత్నం చేస్తారు సో మాట్లాడదాం ఎస్సీ వర్గీకరణ మీద కావచ్చు బీసీ కులగణన మీద కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ పొలిటికల్ అంశాల మీద మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడమర్తి రవి గారు ఉన్నారు అన్న నమస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ మీద మందకృష్ణ మాదిగా 1,00,000 డప్పులు 1000 గొంతులతో ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాడు సో ఆ ప్రోగ్రాం కంటే ముందే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సభలో పెట్టిర్రు ఆమోద ముద్ర వేసుకున్నది కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేమున్నది 32 లక్షలకు పైగా ఉన్న మాదిగలము మాకు 9% ఎట్లు ఇస్తారు 15 లక్షల మంది ఉన్నటువంటి మాలలకు 5% ఎట్లు ఇస్తారని కొత్తగా ఇంకొక అంశం తెరమికి తీసుకొచ్చారు సో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మందకృష్ణ వ్యాఖ్యలు చూస్తామంటే సరైనగా అనిపిస్తున్నాయి మీకు మందకృష్ణ వ్యాఖ్యలు అర్ధరహితమయ్యి ఎందుకంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయడం కృష్ణమాదిగకి ఇష్టం లేదు పైకెళ్ళి కృష్ణమాదిగ ప్రారంభించినప్పుడు 1990లో ప్రారంభించినప్పుడు ఆయన పెట్టిన డిమాండే 7% అది ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ అందుకోసం మేము తెలంగాణ రాష్ట్రంలో 12% ఇవ్వాలని 2014 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మందకృష్ణ మాదిగ ఎప్పుడు కూడా ఏబిసిడి అన్నాడు కానీ ఆ బిలో మాదిగలకు ఎంత రావాలో ఎప్పుడూ చెప్పలేదు రెండు ఆయన డిమాండ్ 7% తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది 9%. సో ఇంకా 10-11% ఆయన అడిగేది ఏంటంటే మాదిగల్ని బీజేపీ వైపు తీసుకుపోవడం కోసం చేసే ప్రకటన తప్ప నిజానికి ఆయన ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపొద్దు వచ్చే ఎన్నికల వరకు కొనసాగించాలంటే ఈ ఉద్యమాన్ని ఇక్కడ నుంచి ఆపకుండా కంటిన్యూ చేస్తే మందకృష్ణ మాదిగకి వచ్చేది ఏంది కంటిన్యూ చేయకుండా ఇక్కడికి ఆగిపోతే మందకృష్ణ మాదిగకి వచ్చినటువంటి నష్టం ఏంటి అంటే ఇప్పుడు వర్గీకరణ ఉద్యమంలో ఆయన లేకుండా పోయాడు వర్గీకరణ ఉద్యమం పోయిన పాటు నేనే దీనికి తురుముకాన్ తోపు అన్నాడు కదా సో అసెంబ్లీ చట్టం చేసేటప్పుడు ఆయన పేరు ప్రస్తావన కూడా రాలే కనీసం ఆయన లేకుండా పోయాడు ఖాళీ సుప్రీంకోర్టు తీర్పిస్తేనే ర్యాలీ చేసింది కదా అటువంటిది ప్రభుత్వం ఒప్పుకున్నాక అసెంబ్లీలో తీర్మానం చేసినాక కనీసం ఎంఆర్పిఎస్ ఎక్కడో చిన్న స్వీట్ కూడా పంచుకున్న పాపన పోలేదు కారణం ఏంటంటే ఇప్పట్లో కావడం ఆయనకి ఇష్టం లేదు దీన్ని ముగియాలని ఆయన కోరుకోవట్లేడు తన జీవితకాలం మొత్తం కూడా ఈ మంటని ఆర్పాలని ఆయన కోరుకోవట్లేడు అందుకోసమనే మళ్ళీ ఇప్పుడు ఈ 11% అనే ప్రకటన తీసుకొచ్చిండు ఇప్పుడు ఇంకొక అంశం కూడా నేను చెప్పిండు మాంగులకు మాదిగలకు దగ్గర సంబంధం ఉంటుంది మాంగులు మాదిగలు ఒకే కుల వృత్తిని చేస్తారు వీళ్ళు ఒకే సెక్షన్లో ఉండాలి బి కేటగిరీలోనో ఏ కేటగిరీలో ఉండాలి సో వాళ్ళను వేరే దాంట్లో వేయడం ఏంటంటే ఒక డిమాండ్ నేతకానికి సపరేటు కేటాయించాలని ఒక డిమాండ్ పెట్టిండు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది పెద్దగా సమాజంలో అదే పత్రికా ప్రకటనలు ఇచ్చుకునేటి సీఎంని ఇబ్బంది పెట్టుకునే అంశాలు కావాయి అది షమీమక్త కమిటీకో లేకపోతే ఇప్పుడు జీవో రాకముందు ప్రభుత్వానికి తెలియజేస్తే వేస్తారు ఇవాళ నేతకానుకూలం కావచ్చు మాంకులం కావచ్చు ఆ కులాలు ఎందుకు ఆ కులాల్లో ఉండాలనే విషయాన్ని కూడా ఏకసభ్య కమిషన్ సూచించింది మాంకులము అది మహారాష్ట్రకు కర్ణాటకకు సంబంధించినటువంటి చెప్పులు చేసే కులం అది మహారాష్ట్ర క్యాస్టు అది కర్ణాటక క్యాస్ట్ కానీ అది తెలంగాణకు సంబంధించిన క్యాస్ట్ కాదు ఇక్కడ బతకడానికి వచ్చిన క్యాస్ట్ అది జస్ట్ లైక్ అది సంచార జాతి అందుకోసం దాన్ని ఏ గ్రూపులో వేసి ఉంటారు తప్ప వాళ్ళకు మాకు సామ్యం లేదు భారతదేశంలో కొన్ని కులాల మధ్య సామ్యం ఉంటుంది తప్ప రెండు కులాల ఒకటి మాత్రం ఎప్పటికి కావు ఇక్కడ ఇండియా మొత్తంలో సో దాన్ని ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టాల అందుకోసం నేతకానులు కలుపుకుంటాడు మాంగలు కలుపుకుంటాడు అవసరమైతే మాల చెన్నైని కూడా కలుపుకొని వర్గీకరణని ఆపడానికి కుట్రలు కూడా చేస్తాడు అంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ ఆయన ఉన్నప్పుడు కావాలి ఆయనతో పాటు ఉన్న పార్టీతో కావాలి ఇప్పుడు ఆయన లేడు ఆయనతో ఉన్న పార్టీ లేదు అది ఆయన టెన్షన్ ఆయనతో ఉన్న పార్టీ అంటే ఏ పార్టీ బీజేపీ పార్టీతో కావాలి ఈయన చేస్తే ఈయన చెప్పినట్టు కావాలి ఈయన పెట్టిన ఏబిసిడి కావాలి ఏబిసిడి కాలే ఏబిసి అయింది సో కృష్ణమాదిగా నోవేర్ అయిపోయింది ఈ మొత్తంలో దానివల్ల ఈ ఫ్రస్ట్రేషన్ అయింది ఇప్పుడు మొన్నటిదాకా మాల వర్సెస్ మాదిగా అన్నట్టుకుంటే మాలలు ఓకే
వ్యతిరేకిస్తున్నట్టుగానే వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, వీళ్ళేమో పాజిటివ్ ఉన్నట్టుగానే ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు మొన్నదాకా సైలెంట్గా ఉన్న మాల మహానాడుకు సంబంధించిన నేతలు కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని మళ్ళీ ఒక 14వ తారీఖున ధర్నాకు బంద్కు తెరలేపుతున్నటువంటి పరిస్థితి. సో ఈ వాళ్ళని ఎట్లా చూస్తారు, వీళ్ళని ఎట్లా చూస్తారు? మా ఎంఆర్పిఎస్ మాలమాన అనే 2 దుకాణాలు తెలంగాణలో బంద్ అవుతాయి ఇక. ఎందుకంటే మాలలకు ఇచ్చినటువంటి 5% ఎక్కడ లేదు వారు 5% తెలంగాణలో. ఒక నిజామాబాద్ ఆదిలాబాద్లోనే ఉంటారు 5%, మిగతా ఎక్కడ ఉండరు. ఓవరాల్గా కలుపుకుంటే 5% మాలలు. మీరు జిల్లాల వారిగా తీసుకుంటే ఒక ఆదిలాబాద్ నిజామాబాద్లో మాత్రమే 5% ఉంటారు. మిగతా అంతా మహబూబ్నగర్ జిల్లాలో 10% ఉన్నారు 100కి. నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డిలో 80-20% ఉంటారు. సో వాళ్ళు 5%ని ఒప్పుకున్నారు. అందుకోసమనే మీకు ఎక్కడ కూడా ఈ ప్రకటనలు తప్ప ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చిన సందర్భం లేదు. మాల సింహగర్జన పెట్టి జనాలు తీసుకొచ్చేది తప్ప ఇవాళ 5% ఇస్తే సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఏంది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి తెలుసు. అందుకోసం వాళ్ళు ఆగిపోయారు. మాదిగలు కూడా 7% కోరుకున్నారు. 7% కోరుకుంటే 9% ఇచ్చిండ్రు. కృష్ణమాదిగ ఎప్పుడు కూడా ఏబిసిడి అన్నాడు కానీ మాదిగలకు 9% రావాలా, 10 రావాలా, 11 రావాలని ఎప్పుడు మాట్లాడలే. విశారదన్ మహారాజు మాట్లాడిన 10 కావాలని, మేము మాట్లాడినాం 12 కావాలని. ఈయన ఎప్పుడు కూడా ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు కానీ, షమీమ్ అఖ్తర్ కానీ, ప్రభుత్వం వద్ద కానీ ఎక్కడ కూడా మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలని ఎక్కడ చెప్పలే. కృష్ణమాదిగ యొక్క మౌనం వల్ల తెలంగాణ మాదిగలు 1-2% కోల్పోయినారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసినాక బయటకు వచ్చి మాకు 11 కావాలంట. ఇప్పుడు ఇక చట్టం కాలేదు, అది పూర్తి స్థాయిలో. చట్టం కాకముందే ఏమైనా సవరణలు ఉంటే మందకృష్ణ మాదిగనో, మాల సామాజిక వర్గమో, లేకపోతే ఇంకెవరైనా మేధావులో ఈ చెప్పేటటువంటి సలహాలు సూచనలు తీసుకొని ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోయే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడు మాలమానాడు చెన్నయ్య, మాలమానాడు సంఘాలు, మాదిగ సంఘాలన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాలు నెరవేర్చుకోవాలంటే ప్రభుత్వం వద్దకు పోవాలి, సీఎం తోటి మాట్లాడుకోవాలి, సీఎంని కన్విన్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ 10% వస్తుంది ప్రజెంట్. ఎందుకంటే ఉన్నదే 15% కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు మొన్న కులగణన ప్రకారం ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 17.48 అంటే 18% వరకు వచ్చింది. 18%లో 1% పెంచుకోవచ్చు. అప్పుడు మాదిగలకు 10 అవుతుంది. రెండో ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగి 46% అమలు జరుగుతున్నాయి. అక్కడ 4% వేకెన్సీ ఉంది. 1% పెంచుకోవడానికి, 2% పెంచుకోవడానికి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంది. ఈ సంఘాలన్నీ మాలమాదిగ సంఘాలన్నీ పోయి సీఎంతో కూర్చొని ఉండి 1% పెంచండి అంటే పెంచుతారు. అది చేయకుండా సీఎం గారు నీకు లెక్కలు తెలవదా, ఇదేం తంతు రేవంతు అని పాట పాడితే. కానీ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణలో జరిగినటువంటి మాల మాదిగ ఉపకులాలన్నీ కూడా తప్పులు లెక్కలని చెప్తారు కదా, ఇది ఎంతవరకు వాస్తవం? తప్పులు లెక్కలు అంటారు దీన్ని? ఎందుకు చేస్తారండి తప్పులు లెక్కలు? ప్రభుత్వానికి తప్పులు లెక్కలు చేసి ప్రజలను ఎందుకు దూరం చేసుకుంటారు? ఈ కులాల పేర్లు తప్ప, వాళ్ళు ఉన్న లెక్కలు తప్ప, ఏం తప్పు కదా. కానీ ముఖ్యమంత్రి కొంత మాల సామాజిక వర్గ నాయకులతోటి కుమ్మక్క అయిపోయి మమ్మల్ని మాదిగల్ని మోసం చేద్దాం అనుకుంటున్నాడని ఓ అంశం తెర మీద తీసుకొచ్చారు. పేర్లు చెప్పట్లేదు కానీ మాలలకు లొంగిపోయిండు రేవంత్ అనేది మాత్రం ప్రచారం అవుతున్నది. దీని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మాలలకు మాదిగల కన్నా ఎక్కువ రిజర్వేషన్ వస్తే మీరు ఆ మాట అనాలి. వాళ్ళు 5% ఉన్నారు, మనం 9% ఉన్నాం. ఇంకెక్కడ మనం అడిగింది 7% కదా. వాళ్ళు 15 లక్షల మంది, మేము 32 లక్షల మంది అంటారు కదా. 10 లక్షల వాళ్ళు, 33 లక్షలు మేము. మాకు 10 లక్షలు, మాకు 10% 9.5 ఉన్నాం మేము. 10 ఇవ్వాలి, 9 ఇచ్చిండ్రు. రేపు వచ్చే ఎన్నికల నాటికి అది 10 కూడా చేస్తాడు సీఎం గారు. అంత పాజిటివ్ ఉండు మాదిగలకి. ఇప్పటివరకు కృష్ణమాదిగ 30 ఏళ్ళ జీవితకాలంలో ఇంత పెద్ద సంఘటన చూడలే. మాదిగలు చూడలేని సంఘటన అని చూసింది ఇవాళ. అందులో కృష్ణమాదిగ లేడు. దాన్ని జీర్ణించుకోలేక దీనికి పుల్ల పెట్టి కూర్చున్నాడు అంతే. ఇప్పుడు కనుక కృష్ణమాదిగ, చెన్నయ్య వాళ్ళందరూ కలిసి దీన్ని ఏదైనా ఆపే ప్రయత్నం చేస్తే ఇంకా 20 ఏళ్ళ వరకు కూడా మాదిగలకు మళ్ళీ అవకాశం రాదు. చాలా తప్పుడు నిర్ణయం ఇది. కృష్ణమాదిగ వచ్చిన 9 తీసుకొని 10 కోసం 11 కోసం కొట్లాడాలి. అదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఇంకా ఆ బీజేపీ పాట పాడి ఇంకా ఆ ఆర్ఎస్ఎస్ భావజాలంతో వాళ్ళతో ఉండే కన్నా ఈ రాష్ట్రంలో 9% ఇచ్చిన రేవంత్ రెడ్డి గారితో పోయి కలిసి 10% తీసుకోవచ్చు, 11% తీసుకోవచ్చు. ఇప్పుడు జెన్యున్గానే చెప్తున్నారు పిడమర్తి రవి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రేపు పొద్దున ఏదైనా కార్పొరేషన్ పదవులు ఇస్తారేమో కాబట్టి సో ప్రభుత్వానికి ఏమైనా ఒత్తాసు పలుకుతున్నావా? నేను ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నా కదా 12% రిజర్వేషన్ రావాలని. గతంలో మన స్టూడియోలో కూడా చెప్పిన. కృష్ణమాదిగ ఏనాడు లెక్కలు మాట్లాడలేదు. కృష్ణమాదిగ ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికైనా మాట్లాడి నోరిప్పి ఆంధ్ర పోయింది కదా, ఆంధ్రాలైనా వాళ్ళకి ఎంత కావాలో చెప్పమనండి. మాదిగలని అనాచారంగా డప్పులు కొట్టించుకునేవి, చెప్పులు కుట్టించుకునే ఈ కార్యక్రమాలు కాకుండా వీళ్ళకి జాతికి ఉద్యోగాలు వచ్చే ఆలోచన చేయాలి ప్రభుత్వం దగ్గర ఉండి.
అదేవిధంగా ప్రభుత్వం దగ్గర నుండి పదవులు ఇచ్చినట్టు చేయాలి, ప్రభుత్వం దగ్గర నుండి రిజర్వేషన్ పెంచుకునేటట్టు చేయాలి. ఏనాడు కూడా ఆయన మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలని చెప్పలే, ఎస్సీ రిజర్వేషన్ పెంచమని చెప్పలే. ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ పెంచుకుంటే ఆ 11 వచ్చేది. అది మాట్లాడకుండా కేవలం ఏబిసిడి అని దాన్ని అర్థం కాకుండా జనాలకు ఏ కులం ఏబిసిడి అంటే ఏ కులంలో ఏ ఉందో తెలియకుండా ఏ కులానికి ఎంత శాతం రావాలో చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసి తీరా ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ రిపోర్ట్ తీసుకొని చెప్పిన తర్వాత ఈ ఇష్యూ స్టార్ట్ చేసాడు తప్ప ఇది కొన్ని రోజులే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దీర్ఘకాలికంగా ఉండే ఉద్యమం కాదు, ఎందుకంటే ఆల్రెడీ పని అయిపోయింది. ఇప్పుడు నిజంగా వర్గీకరణ ముంగల మాల మాదిగలకు సంబంధించి ఉపకులాలకు సంబంధించినటువంటి మేధావులతోటో అక్కడ ఉన్నటువంటి సంఘాలతోటో సంఘం పెద్దలతోటో ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వమో చర్చించి ఈ నిర్ణయం తీసుకుందా, లేకపోతే ఎటువంటి చర్చలు జరపకుండా ఏకసభ్య కమిషన్ వేసి ఈ నిర్ణయం తీసుకున్నారా? మంత్రుల కమిటీ వేసిండ్రు, మేధావులతోటి అనేక రిప్రజెంటేషన్లు తీసుకున్నారు, ఏకసభ్య కమిషన్ వేసిండ్రు, ఉషామేర కమిటీ ఉంది, రామచంద్రరాజు కమిటీ ఉన్నది, మేధావులు అందరు కలిసి చెప్పిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో మేధావుల ఫోరం జరిగినప్పుడు చెప్పింది ఏంది, ఏబిసిడి చేయమనే కదా. అట్లా అన్ని రౌండ్ టేబుల్ పెట్టిన కుల సంఘాల వాళ్ళు అందరూ పెట్టి చేయమన్నారు కదా, చేయమన్నారు తప్ప ఎంత చేయాలని ఎవరు చెప్పలేదు. అక్కడే వచ్చింది తేడా. ప్రభుత్వం తన వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఇచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, కృష్ణమాదిగా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి 10 కావాలని అడగలేదు, 11 కావాలని అడగలేదు. ఉస్మానియా సిటీకి వీసీ కావాలని అడిగిండు, కార్యకర్తల కోసం 50 లక్షల రూపాయలు అడిగిండు తప్ప మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలని అడగలేదు. మీకు ఎట్లా తెలుస్తుంది సీఎం గారికి మన ఆకాంక్ష ఏందో? నేను చెప్పిన 12% అని, విశారదర్ మహారాజ్ చెప్పిన 10% అని, నువ్వు చెప్పలేక 11% అని చెప్తే బాగుండేది. అప్పుడు సీఎం గారు కూడా తక్కువ చేస్తే మనం మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు పిడమర్తి రవి చెప్పినా విశారదర్ మహారాజ్ చెప్పినా అదే 9% ఇచ్చిండు ముఖ్యమంత్రి. మందకృష్ణ మాది చెప్తే ఇచ్చుటోడా పెంచుటోడా? ఆలోచన చేసేవాడు, ఆలోచన చేసి అవసరమైతే ఎస్సీ రిజర్వేషన్ 1% పెంచి మాదిగలకు 10 ఇచ్చి మాలలకు 5 ఇచ్చి ఉపకులకు 1% ఇచ్చేవాడు. నువ్వు ఎప్పుడు నీ ఎంఆర్పిఎస్ దుకాణం బంద్ చేసుకొని రేవంత్ రెడ్డితో కలిసినప్పుడు నువ్వు రేవంత్ రెడ్డికి సావు డబ్బు కొట్టుతా, నీ సంగతి చూస్తా, నీ బట్టలు ఇప్పేస్తా, నేను రాజకీయ సమాజం చేస్తానంటే ఏ మనిషి అయినా మనకు సాయం చేస్తారా? ఉద్యమ నాయకుడు ఉద్యమం చేసి తర్వాత లాబింగ్ చేయాలి. మన ఆకాంక్ష ఏందో ముఖ్యమంత్రికి చెప్పాలి. ఎవరైనా బుద్ధునోడు సీఎం సావు డబ్బు కొడతానంటే మన పని అయిద్దా? ఆయన నిర్లక్ష్యం వల్లనే కేవలం భవిష్యత్తు కోసం, తన వ్యక్తిగత కుటుంబ శ్రేయస్సు కోసం కృష్ణమాదిగా మాదిగలకు 1% రిజర్వేషన్ తక్కువైంది కృష్ణమాదిగ వల్లనే, లేదా 10 వచ్చు. సో రైట్, ఇక రాష్ట్ర రాజకీయాలు, ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడితే, సో ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది, ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక సీటు కూడా బోనే చేయలేకపోయింది. సో ఎట్లా చూస్తారు ఢిల్లీ రిజల్ట్ని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే నిజానికి కేజ్రీవాల్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంచి లీడర్, అయినా అవినీతి లేని నాయకుడు. మన అక్క కవిత గారు పోయి ఆయనకు లిక్కర్ బూస్ వచ్చింది, సర్వనాశనం అయిపోయాడు. నిజానికి ఇండియాలో నేను నా పర్సెప్షన్లో అయినా ఒక మంచి నాయకుడు అవుతాడు అనుకున్నాను నేను ఇండియాలో. సో ఎప్పుడైతే మన కవిత గారు సోపతి పట్టిండో డమేల్ అనేది అక్కడ కేవలం కవిత లిక్కర్ కుంభకోణం వల్ల ఇవాళ ఆ పార్టీ మళ్ళీ మొదటికి వచ్చేసింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కేటీఆర్ ట్వీట్ చేసినారు ఢిల్లీ రిజల్ట్కి సంబంధించి. సో ఐరన్ లెగ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రాగానే గుండుసున వచ్చింది కాంగ్రెస్ అని అన్నాడు. ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రిని ఐరన్ లెగ్ అంటున్నాడు కేటీఆర్? ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తుండు. ఈ కేటీఆర్ని ఏ రాష్ట్రం కన్నా పిలిచితోడు ఉన్నాడా? ఎవరు పిల్లరు కదా. ప్రయత్నం చేస్తుండు. రాజకీయాలలో ఏమున్నది, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే అప్పుడు ఏం మాట్లాడతాడు? మీ నాయనతో సోపా చేసిన అందరు పోయినరుగా, మరి ఫ్రెండ్స్ జగన్ పోయిండు, కేజ్రీవాల్ పోయిండు, అఖిలేష్ యాదవ్ పోయిండు, అందరు పోయినారు కదా. మరి మీ నాయనతో సోపతి పట్టిన వాళ్ళు, మీ ఇంట్లో మీతో సోపతి పట్టిన వాళ్ళు మొత్తం నాశనం అయిపోయినారు కదా రాజకీయంలో. మరి మీది కూడా ఐరన్ లెగ్గేనా, మీది కూడా గుండుసుండేనా? అంటే ఆయన ఊహించుకునేది ఏముంది, కాంగ్రెస్ పార్టీ దేశం అంతా పోతుంది, ఇక్కడ కూడా పోద్ది మేము వస్తాం అనుకోండి. కానీ భ్రమాది కాక ఇక్కడ ఈ తెలంగాణలో వాళ్ళు రావద్దు కూడా. 1,00,000 కోట్ల రూపాయలు తిన్న కుటుంబం అది. తెలంగాణ ప్రజలకు చెందాల్సిన డబ్బుని మొత్తం వాళ్ళ ఒక్క కుటుంబమే తిన్నది.
అటువంటి వాళ్ళు మళ్ళీ రావద్దు. కానీ కేసీఆర్ మళ్ళీ వస్తాడు, ప్రజాక్షేత్రంలో గెలుస్తాడు, మబ్బుల చాటున సూర్యుని లెక్క, మబ్బుల చాటునటువంటి సూర్యుని లెక్క కేసీఆర్ అన్నాడు, ఖచ్చితంగా తెర మీదకి వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు కదా కేటీఆర్. అప్పుడు కవితనేమో కడిగిన ముత్యం అని కడిగి 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 తోమి 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 ఆమె తీసుకొచ్చిర్రు. ఇప్పుడేమో ఈయననేమో మబ్బులు అట్టనే కమ్మి ఉన్నాయి, ఆయన కూడా వస్తాడు ఒకరోజు. అన్ని మాటలు అనమాట. ఇక వచ్చే నేను ఆగుతా, నేను లేతే ఆగను అన్న టైప్లో అది వచ్చేది ఉండదు, ఏముండదు. ఇప్పుడు ప్రతి నెల వచ్చే నెలలోగా ప్రజాక్షేత్రంలో కేసీఆర్, పై వచ్చే నెలలో ఇంకో స్టేట్మెంట్, ఊకే దసరాకోసారి, దీపాలకోసారి, సంక్రాంతికి ఒకసారి, ఉగాదికి ఒకసారి, వచ్చేది లేదు పోయలేదు. ప్రతిపక్ష నాయకుడు అన్న వ్యక్తి అసెంబ్లీలో వచ్చి ప్రజల పక్షాన ప్రజలకు ఏం కావాలనో మాట్లాడాలి కదా కనీసం. అసలు ప్రజలకు ఎక్కడైనా ఉండని తెలిసింది ఆయన. ఇదేమి నీకు ముఖ్యమంత్రి అయితేనేమో ఉంటావు, నువ్వు ఓడిపోతే పోయి ఇంట్లో పంటావా? అట్లా ఇట్లా ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు ప్రత్యక్షంగా ప్రజలతో ఉండాలి కదా. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా. 5 లక్షల మందితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సో తట్టుకుంటారా మీరు ఆ భారీ బహిరంగ సభ? ఎన్నికలు పెడతారు చెప్పండి. అంటే 4 సంవత్సరాల కాలం ఉంటే ఇప్పుడు ఎందుకు ఎన్నికలు పెడతారండి? అది ఎక్కడ ఉందా? చాలా మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడరు, వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో మా సత్తా చూపిస్తామంటారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. అదంతా కేసీఆర్ చేసినటువంటి బ్రోకర్ పని. ఎందుకంటే అప్పట్లో జనాల ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోరటం, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన నాశనం అయిపోయింది కదా. అది సో అటువంటిది మళ్ళీ ఉప ఎన్నిక తెలంగాణ రాదు. వచ్చే ఎన్నికల నాటికి అసలు కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఆయనకు ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపించింది. ప్రజలు ఆయనని ఈసడించుకొని ఎన్నికల్లో ఓడిపోయేసరికి ప్రజలకు ముఖం చూపించుకోలేకపోతుంది. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ఒక ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ భారతదేశం స్వతంత్ర ఉద్యమం జరిగినాక రాజకీయాలకు రాలేదు. సో మనం గాంధీని ఎప్పుడు దూషించలేము, ఐడియాలజికల్గా మాట్లాడతాం, కానీ గాంధీని మనము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేము. అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయిపోయినాక ఇవాళ కేసీఆర్ని భయంకరంగా ఎదుగుతున్నారు ప్రజలు. కారణం ఏంటంటే నువ్వు పొలిటికల్ లీడర్ కాబట్టి. దార్శనికుడు అంటే మొత్తం పదవులను వదులుకోవాలి, అసలు పదవులకి సంబంధం లేకుండా. ఉద్యమం చేసి ఆగిపోయినట్టు కేసీఆర్ కూడా మహాత్మా గాంధీ కూల్చడం పెద్ద దార్శనికుడు అవాడు. నువ్వు ఉద్యమం చేసింది పదవి కోసం లాగా కనిపిస్తుంది కదా. నువ్వు ఉద్యమం చేసింది పదవి కోసం అనిపిస్తుంది. జాతీయ ఉద్యమం జరిగింది ప్రజల కోసం. అప్పుడు జాతీయ స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత స్వాతంత్రం వచ్చినాక మహాత్మా గాంధీ ఏ పదవిలో లేడు కదా. నువ్వు ఉద్యమం చేసిందే పదవి కోసం లాగా కనిపిస్తుంది కాబట్టి నువ్వు నేను రాజకీయ నాయకులకు చూస్తున్నావు. దార్శనికుడు ఎట్లయితావు? ఈయన హరీష్ రావు కూడా మాట అంటున్నాడు, కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకోలేడు అని అంటున్నాడు. నిజంగా తట్టుకోలేడా రేవంత్? రేవంత్ రెడ్డి తట్టుకునే కదా కేసీఆర్ నడిచింది. నీకు కరెక్ట్గా నీకు రేవంత్ రెడ్డిని చూస్తే రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ని మిక్స్ చేస్తే రేవంత్ రెడ్డిలా కనిపిస్తాడు. రాజశేఖర్ రెడ్డి నిన్ను కేసీఆర్ని మిక్స్ చేస్తే రేవంత్ రెడ్డిలా కనిపిస్తాడు. అంటే ఇద్దరు పోలికలు ఉన్నాయంటారా? రేవంత్ ఇద్దరిలో ఉన్నంత ఇద్దరిలో ఉన్నంత క్యాలిబర్ ఉన్నట్టుగా అంత మాట ఉంది, అంత చేతన కూడా ఉన్నది. ఓకే. కేసీఆర్ అంత ఈజీ కాదు, కేసీఆర్కు అంత ఈజీ కాదు. కేసీఆర్తో మీరు పనిచేసారు కదా? పనిచేసిన కదా. అంటే ఇప్పుడు ఆయన టర్మ్ అయిపోయింది, 10 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు ఆయన రాజకీయం అయిపోయింది. ఇక అంత ఊహించలేం మనం. ఆయన దగ్గర ఉన్న చిప్పులో నాలెడ్జ్ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది కేసీఆర్ది. ఏం చెప్పలేకపోతున్నాం కొత్తగా ప్రజలకి, అంతే. ఓకే. సో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏడాదిన్నరలో నిజంగా ప్రజలు సంతృప్తి ఉన్నారా? పోనీ సొంత పార్టీ నాయకులు మీలాంటి ఉద్యమకారులు పార్టీని నమ్ముకొని ఇంకా పదవులు రాకుండా వాళ్ళంతా సాటిస్ఫాక్షన్లో ఉన్నారా రేవంత్ ప్రభుత్వంలో? ప్రజలైతే ఓకే. మేమంటే మాకు సమయం చాలా ఉంది, 4 ఏళ్ల కాలం ఉంది. ఎప్పుడన్నా ఆల్రెడీ ఏడాదిన్నర గడిచింది, ఏడాదినే కదా, ఏడాదికే గడిచింది. మిగిలిన 4 ఏళ్ళే కదా, 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు. మార్చిలో ఎమ్మెల్సీలు ఉన్నాయి, మళ్ళీ నామినేటెడ్ ఇంకా సగం 55 ఉన్నాయి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, పార్టీ పదవులు ఉన్నాయి, అందరికీ అవకాశాలు వస్తాయి, మన సమయం కూడా ఉంది. సో ఏమనిపిస్తుంది, బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో కరెక్ట్గా పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా? ఎందుకంటే 10 ఏళ్ల పాటు మనం అధికార పక్షాన్ని చూసినాం. ప్రతిపక్ష హోదాలో ఏడాదిన్నరలో బీఆర్ఎస్ తన పని తను చేస్తుంది, ప్రభుత్వంతో ఫైట్ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఏమన్నా? వాళ్ళు ఫైట్ తక్కువ చేస్తున్నారు, సోషల్ మీడియాని ఎక్కువ వాడుతున్నారు. ఈ కేటీఆర్ను హరీష్ రావు సరిపోతలేరు. కేసీఆర్ వస్తే నిజంగా ప్రతిపక్షం బాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కేటీఆర్ హరీష్ రావు మేము ఇద్దరం సరిపోతాం, ఇంకా కేసీఆర్ ఎందుకని అంటారు కదా వాళ్ళు. అట్లుండదు, ప్రతిపక్ష నాయకుడు రావాలి, కేసీఆర్ వస్తేనే మజా ఉంటుంది. కేసీఆర్ రావాలి రాజకీయంలో. వస్తాడా? మీరేమో రండి రండి అని అసెంబ్లీకి పిలుస్తున్నా, ఆయన రాను రాను ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం అంటున్నారు. ఆయన రాలేడు, ఎందుకంటే అతను ఆయన చేసిన తప్పులకు ప్రజల ముఖం కానీ
అసెంబ్లీలో నాయకుల ముఖం చూడలేని పరిస్థితి. అంత అవినీతిపరుడు. కేసీఆర్ లాంటి అవినీతిపరుడిని మనం భారతదేశ రాజకీయాలు ఎవరిని చూడలేం. మీరు ఎలక్షన్ కంటే ముందు నుంచి బీఆర్ఎస్ నాయకులు అవినీతి పరులు, అక్రమాలకు పాల్పడరు, దోచుకోరు, దాచుకోరు అన్నారు. కానీ ఏదో ఒకటి కూడా ఇంతవరకు నిరూపణ చేయలేదు. కాళేశ్వరం అన్నారు అటే పోయింది, విద్యుత్ కమిషన్ అన్నారు అటే పోయింది, ఫోన్ ట్యాపింగ్ అన్నారు అటే పోయింది, గొర్రెల స్కామ్ అన్నారు అటే పోయింది, ఇక లిక్కర్ స్కామ్ అన్నారు అటే పోయింది, ఫామ్ హౌస్లు అన్నారు అటే పోయింది. ఏదో ఒకటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో నిరూపణ చేయలేకపోయింది. ఎందుకు ఆరోపణలైనా బట్టగాల్చి మీదేసే ప్రయత్నమేనా? లేదు, అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి కదా. వాళ్ళు చేసినవి అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు తిన్నవి మొత్తం కూడా ప్రభుత్వం కక్కిస్తుంది. వాళ్ళు తిన్నవి మొత్తం కూడా ప్రజలకు తెలుసు. అందుకోసమే జనాలు వాళ్ళని ఓడించిండ్రు. మళ్ళీ అటువంటి అవినీతి పనులను తీసుకురావద్దు మనం. అది అంటే పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, రానటువంటి మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ జోష్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే కొంత వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. సో ఫైట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశం ఉన్నది. సో ఢిల్లీ గెలుపుతోటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయే అవకాశం ఉండొచ్చు. సో ఎట్లా ఎదుర్కొంటారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? బీజేపీ పార్టీకి మొత్తం బీఆర్ఎస్ వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎదుర్కోలేరు. ఎందుకంటే 42% బీసీలకు ఇచ్చిండు, ఎస్సీ కేటగిరీ చేసిండు. సో ఈ రెండు అంశాలతోటి ఎన్నికలకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. జనాలలో ఆ అంశాన్ని ప్రచారం చేసి జనాల ఓట్లు అడుగుతారు. రెండోది రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభము, తర్వాత అవరకు ముందుకే ఆర్టీసీలో ఉచిత ప్రయాణము, గ్యాస్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అంశాలని ప్లీనరీగా ఒకసారి చూయించుకోవడం. అసలు ఇది జనాలకు ఎంత పోయింది, మనం ఎంతవరకు చేయగలిగినామని, ప్రజలు దాన్ని ఎట్లా నమ్ముతున్నా కూడా మనం ఈ ఎన్నికల ద్వారా అంచనా వేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సాటిస్ఫాక్షన్ లేరు. సో వాళ్ళు రహస్యంగా భేటీలు పెట్టుకుంటున్నారు, వాళ్ళే ప్రభుత్వాన్ని కూల్చుకునే ప్రయత్నం చేస్తున్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో ఎట్లా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాటలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ముందుకు పోతున్నారా? ఇప్పుడు అంతర్గతంగా కొట్లాట ఎక్కడైనా ఉంటాయి, కానీ అది ప్రభుత్వం కూల్చుకునేంత కాదు. అది ప్రభుత్వం కూల్చుకో, ఎందుకంటే వాళ్ళు ఇవి కష్టపడి 10 ఏళ్ళు ఆగి మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాన్ని వాళ్ళే కూలగొట్టుకోవడం లాంటి అటు ఏంటి ఏమి ఉండవు. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు తప్ప కూలగొట్టుకునేంత కాదు. కూలిపోదు. రానున్న 4 ఏళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు. వచ్చే ఎన్నికలు కూడా ఆయన నాయకత్వంలో జరుగుతాయి. సో కాంగ్రెస్ పార్టీలో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఉపకులాలు కూడా ఉన్నాయి. సో ఎస్సీ వర్గీకరణ ఇంత మంచి స్టేట్మెంట్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఒక రూట్ మ్యాప్ను ఎస్సీ వర్గీకరణ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరు కృతజ్ఞతగా ఏమైనా సభను పెట్టబోతున్నారా, లేకపోతే ఏం చేయబోతున్నారు? అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ మీద గజ్వేల్ సభ పెడుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన దేశంలో 2 మూలలు ఉంటాం వర్గీకరణ విషయంలో నేనే ముందు చేస్తాను అన్నట్టుగా ఆయనే ముందు చేసిన చట్టం. సో ఆయన కృతజ్ఞతగా వాళ్ళు పెట్టే గజ్వేల్ సభకు మేమందరం తరలి వెళ్తాం. అట్లనే మేమందరం కూడా ప్రధానంగా వర్గీకరణ అంటే విద్యార్థులకు సీట్లు, యువకులకు ఉద్యోగాలు, ఈ 2 వర్గాలని తీసుకొని నేను వాళ్ళ మీటింగ్ అయిపోయినాక ఓయిలో మీటింగ్ పెడతా. బ్యాక్గ్రౌండ్గా అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి సీఎంకి కృతజ్ఞత చెప్పాలని. సో ఫైనల్గా మీరు ఇంకా మాదిగా ఉపకులాలలో డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళకు, ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ మీద ఇంకా తప్పుల్ని వెతుకుతున్న వాళ్ళకు మీరు ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటారు తొలివేలు వేదికగా? ఇక చాలంటున్నాను నేను. 30 ఏళ్ళ పాటు విడిపోయినాం, కొట్టుకున్నాం, మాట్లాడుకున్నాం, ఇక అయిపోయినది. వాళ్ళు 5%తో సంతృప్తిగా ఉన్నారు, వీళ్ళు 9%తో సంతృప్తిగా ఉన్నారు. కావాలనుకుంటే ఆ రిజర్వేషన్ పెంచుకొని ఆ 10% తీసుకుందాం. 1% కూడా మాదిగలకు 9% వచ్చింది కదా, ఆగుదాం. సీఎం గారితో మాట్లాడుకుని దాన్ని 10 చేసుకుందాం. కానీ ఇక ఈ 2 కులాల మధ్య కొట్లాటొద్దు, ఇటువంటి పంచదొద్దు. దయచేసి కృష్ణమాదిగా ఇక ఈ ఉద్యమాన్ని విరమించుకోవాలి. ఈ రాష్ట్రంలో వర్గీకరణ అయిపోయింది. ఆయన వర్గీకరణ ఉద్యమం చేసుకోవాలనుకుంటే ఆంధ్ర పోవాలి. ఆంధ్రకు పోయి నోరన్ని ఇప్పాలాడ. లేదా నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలలో వర్గీకరణ చేయట్లేదు, అక్కడ చేయాలి. తమిళనాడు, కర్ణాటకలో ఉద్యమం ఉందంటూ ఆడగొట్టాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ డప్పులు కొట్టాలి. తెలంగాణలో దయచేసి బంద్ చేసి ఈ పంచాయతీ నాబు నీ వ్యక్తిగత శ్రేయస్సు కోసం ఆపకు. ఈ 2 కులాలని కలిపే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. అంటే పిడమర్తి రవి మనసులో నుంచి వస్తున్న మాటనా, లేకపోతే మీతో ఎవరైనా చెప్పిస్తున్నారా? నాకెవరు చెప్తారు? నేను చదువుకున్నవాడిని కదా, ఈ 2 కులాలు కలిసి ఉండాలని కోరుకునేవాడిని. 30 ఏళ్ళ పాటు మాకు ఎవ్వరు పనిచేయక అటు పార్టీలు మొత్తం కూడా మమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేసి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 2 కులాలకు 2 కన్నులు లాంటిది, మాదిగకు కన్ను లాంటిది. ఆ పార్టీలు అందరం కలిసిమెట్టి ఉండి జాతి అభివృద్ధి కోసం మాట్లాడుకుందాం.
థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తం మీద మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేత పిడమర్తి రావు క్లియర్ చెప్తా ఉన్నాడు. 30 ఏళ్ల పాటు కొట్లాడినాం, పోరాడినాం, ఇక చాలు, మాల మాదిగ ఉపకులాలంతా కూడా అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ఈ రిజర్వేషన్ని భవిష్యత్తులో పెంచుకునే ప్రయత్నం చేద్దాం, సో చాలు ఈ ఉద్యమాన్ని ఆపండి మందకృష్ణ మాదిగకి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఇప్పటికైనా ఉద్యమాన్ని ఆపుతారా, లేకపోతే ఇంకా రిజర్వేషన్ల కోసం మా వాటా మాకు కావాలని ఈ ఫైట్ని కంటిన్యూ చేస్తారనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.